వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా కత్తి పోట్లతో రక్తపు ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చూసినట్టయితే ప్రతి చిన్న చిన్న సమస్యను కూడా హత్యలు చేయడము, అంతమొందించడమే పరమావధిగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. దానికి ఈ విపరీతమైనటువంటి పరిస్థితులకు కారణం ఏంటి? దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం కన్న తల్లిని గొడ్డలితో కర్కశంగా హత్య చేసినటువంటి ఘటన మరవక ముందే మరోవైపు జనగామ జిల్లా అలాగే జఫర్గఢ్ మండలం తీగారం గ్రామంలో ఒక యువకుడు 25 ఏళ్ల యువకుడిని కత్తి పోట్లకు గురి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తీగరం గ్రామంలో జరిగింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ మర్డర్ మొత్తం స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి? అసలు మర్డర్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు యువత ఎట్లాంటి పరిస్థితుల వైపు ఆకర్షితులవుతున్నారు? చిన్న చిన్న సమస్యలను కూడా భరించలేని స్థితికి, మానసిక స్థితికి ఎందుకు వెళ్తున్నారు? అసలు ఏం జరిగింది ఇక్కడ? ప్రవీణ్ రెడ్డి అనేటువంటి యువకుడిని అతి దారుణంగా కత్తి పోట్లకు గురి చేసి చంపడం వెనుక అసలు కారణం ఏంటి? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తీగారం గ్రామంలో ఏం జరిగిందన్నటువంటి విషయంలో కూడా మనం గ్రామంలోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందో తీగారం గ్రామస్తులను అలాగే వారి తల్లిదండ్రుల్ని, బంధువులను కలిసి అసలు ప్రవీణ్ రెడ్డి హత్యకు గల కారణాలేంటి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతి చిన్న సమస్యకు కూడా ఒక మర్డర్లే జరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మొన్న చూసినట్టయితే ఒక కన్న తల్లిని కూడా కర్కశంగా కొడుకే చంపినటువంటి సంఘటన చూసాము. అది వారం రోజులు కూడా గడవక ముందుకే ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జఫర్గఢ్ మండలం తీగారం గ్రామంలో కూడా 25 ఏళ్ల యువకుని కూడా అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ తీగారం గ్రామానికి చెందినటువంటి గోనె ప్రవీణ్ రెడ్డి అనేటువంటి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత తన స్నేహితులు, గ్రామస్తులు కూడా ఒక విషణ వదనంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయన్నటువంటి విషయంపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అనేక విషయాలు తెలుసుకుందాము. అసలు ప్రవీణ్ రెడ్డి మృతికి కారణము, మర్డర్ కి కారణము, ఏ కారణాల వల్ల తను చనిపోయాడు, గ్రామస్తులతో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొనే ఒకసారి మనం గ్రామస్తులతో మాట్లాడదాం. మరోసారి చెప్పండి, అసలు ప్రవీణ్ రెడ్డి చనిపోవడానికి అలాగే అతని మీద మర్డర్ అటాక్ చేయడానికి కారణం ఏంటి? అసలు మీకున్నటువంటి సమాచారం ఏంటి బ్రదర్? ఇక్కడ సార్ మా ఇల్లు పంటే ఉంటాడు ప్రవీణ్ రెడ్డి అని. వాళ్ళ ఇల్లు ఇటు, మా ఇల్లు పక్క పంటే. మంచి వ్యక్తి. ఒక 8-9 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయింది. చాలా కష్టపడి బతికిండి ఆయన. అమ్మలేని పరిస్థితి అంటే ఎవరికైనా తెలుసు. ఆయన తండ్రి చేదోడగా బతికిండు. అలాంటి వ్యక్తిని మర్డర్ చేయడం కారణం అనేది కొన్ని కారణాల రీత్యా మనకు తెలుస్తలేదు. కావాల్సి ఉంటే ఇలాంటి అబ్బాయిలు ఏమంటారు, యుక్త వయసు ఉన్న అబ్బాయిలు మర్డర్ చేయడానికి కారణం ధైర్యం ఎక్కడదంటే గంజాయి మూట సార్. ఇది ఒకటి. ఈ గంజాయిని నిర్మూలించాలని పోలీస్ శాఖ వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మధ్య మత్తున్న అబ్బాయిలు ఇప్పుడు ఒక మనిషిని హత్య చేయడం కారణం ఏంటంటే ధైర్యం కావాలంటే మత్తు కావాలంటే గంజాయి. వాళ్ళు మామూలుగా తెలిసిన వ్యక్తులు కాదు, తెలియని వ్యక్తులు కాదు, మామూలుగా యుక్త వయసు ఉన్న వాళ్ళు కాదు, మరీ చిన్న వయసు ఉన్న వాళ్ళు కాదు. మధ్య మత్తుల్లో అతని ప్రాణాన్ని తీయడం అది దారుణమైన విషయం. ఇలాంటి దారుణాన్ని ఖండించడం అని ప్రతి విద్యార్థి దశ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి అయితే ఒక అమ్మ కడుపును కోయడం అనేది ఒక దారుణమైన విషయం. మనం కూడా ఒక బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ప్రవీణ్ రెడ్డి అంటే ఊళ్ళో మా తీగారం ఊళ్ళో చెప్తే చుట్టుపక్కల వాళ్ళకు హార్వెస్టర్ వరికోత మిషన్ ఉన్నది, ప్రతి గ్రామానికి తెలుసు ఆయన. అలాంటి వ్యక్తిని ఈ రోజులు దురదృష్టకరంగా చూడడం అంటే చాలా బాధాకరమైన విషయం సార్. ఇలాంటి అంటే గంజాయి సప్లై సార్ గ్రామాలల్లో. ఈ గంజాయి వల్లనే మడ్డలు జరుగుతాయి. అంతే తప్పించి ఎవరికి ఏ ధైర్యం లేదు. ఎందుకంటే మన తాతల కాలం నుంచి కూడా ఒక్కరిని హత్య చేయాలంటే కొడుకు రోడ్డుగా పడ్డా కూడా అయ్యో బాధ అని తీసి ఇవన్నీ లేబట్టి పక్క కూర్చోబెట్టి నీళ్ళు పెట్టి తాపించి కూర్చోబెట్టే కనికరం ఉండే. ఈ రోజుల్లో ఒక 10 కోట్లకు కారణం ఏంటంటే అది మత్తు ద్వారానే హత్యలు జరుగుతాయన్న విషయాన్ని పోలీస్ శాఖ వారు కూడా గుర్తించాలి. వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఇదివరకు మీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా ఇదివరకు ఒక పిల్లగాడు కూడా అంటే గంజాయికి మత్తు బానిసైపోయి రైలు కింద పడి కూడా చనిపోయినటువంటి సందర్భం కూడా గత కొద్ది రోజులుగా జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి అంటే గంజాయికి బానిస అవుతున్నటువంటి కేసులు నమోదవుతున్నాను పట్టించుకుంటున్నారు అసలు? సార్ పోలీస్ శాఖ వాళ్ళు కూడా మాకు తెలియజెప్తారు. కాల్స్ ఉంటే మాకు తెలియకుండా బయట ఏదో కాలేజీ పోతాను అని ఏదో అదని తీసుకుపోయి వాళ్ళు చేసే దందా వాళ్ళు చేసుకుంటారు. సరే, కనడానికి తల్లిదండ్రుల తప్పు ఏం లేదు. పంపించడం వల్ల వాళ్ళు బానిసై ఇలాంటి హత్యలు చేయడానికి కారణమే తప్పించి కన్న తల్లిదండ్రులు వాస్తవం అయితే కాదు.
ఓకే, ప్రవీణ్ రెడ్డి ఎంత చదువుకున్నాడు? 10th వరకు చదువుకున్నాడు సార్. ఓకే ఓకే, ఎంతమంది వాళ్ళ కుటుంబాలు ఉండేది? వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పారు కదా. గత 8 సంవత్సరాల క్రితం చనిపోయింది. వాళ్ళ అన్న అనేట ఆయన ఏం పేరు ప్రశాంత్ ఆయనకు వివాహం జరిగింది. ఈయన కూడా వివాహానికి దగ్గరలో ఉన్నాడు. పాపం ఆయనను మరణించడం మా గ్రామంలో చాలా విషాదకరమైన విషయం. దీన్ని ఓకే ఓకే, ప్రస్తుతానికి తాజా మాజీ ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఒక గ్రామంలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు, ఎందుకంటే నిన్న మొన్న తమతో కలిసి కనబడినటువంటి ప్రవీణ్ రెడ్డి హోలీ రోజు అందరితో ఫ్రెండ్స్ తోటి సంబరాల్లో మునిగి తోలుతున్నటువంటి సందర్భంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు చాలా మంది ఏంటంటే హోలీ సందర్భంగా ఫ్రెండ్స్ హతమార్చారనే ఒక వాతావరణం అయితే కనిపించింది. కానీ అది నిజాలు ఏందనేది ఒక్కసారి మనం సంబంధించినటువంటి గ్రామస్తులకు సంబంధించినటువంటి మాజీ ఉప సర్పంచ్ గారు ఉన్నారు. నిన్న జరిగినటువంటి ప్రవీణ్ రెడ్డి ఈ హత్యకు సంబంధించి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, దీన్ని ఎట్లా చూస్తున్నారు? అయితే ప్రవీణ్ రెడ్డి వాస్తవం చెప్పాలంటే ఇక్కడ అందరు యూత్ తోని కలవిలిగా ఉండేవాడు. ప్రవీణ్ రెడ్డి హార్వెస్టర్ నడుపుకుంటూ వ్యవసాయ జీవనం కొనసాగించేవాడు. అయితే ప్రవీణ్ రెడ్డి రీసెంట్లీ వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళిన ఎడల ఈ అంటే తమ్మడపల్లి గ్రామస్తులు అనే వ్యక్తి ఒక 6గురు వచ్చి బండ్ల మీద వచ్చి హత్య చేయడము జరిగింది. ఉట్టిన మేము ఇక్కడున్న స్థానికులు వాళ్ళందరూ కలిసి మన ఎంజిఎం హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయడం జరిగింది. నిన్న మేము ఎస్ఐ దగ్గరికి పోయినాం, స్టేషన్లో కూడా కలిసాము. అసలు వాస్తవం చెప్పాలంటే యూత్ మొత్తం కంప్లీట్గా డ్రింక్ చేసి అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఆలోచన లేకుండా అసలు విపరీతంగా అంటే ప్రవీణ్ చూస్తే అసలు మన ఒక అంటే మామూలుగా మనము కోళ్ళు ఎట్లా అట్లా కత్తితో పొడవడం జరిగింది. అక్కడ ఉన్న మన స్థానిక ఎస్ఐ గారు కానీ సిఐ గారు వచ్చి చూసిండ్రు. ఆ బాడీని కూడా ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒక 5 కత్తిపోట్లు పడ్డాయి అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. వాస్తవంగా ప్రవీణ్ రెడ్డి ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకునేటోడు కాదు, అందరితోని కలవిడిగా ఉండేటోడు. మీరు గొడవలు ఎవరు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేదని చెప్పి అంటున్నారు, కలివిడిగా ఉంటున్నా అంటున్నారు. గంజాయి మూట ఆగడాలు కూడా మితిమీరిపోవడం వల్ల కూడా ఇట్లాంటి జరిగింది అనవచ్చు. అంటే ఏ కారణం లేకుండా ప్రవీణ్ రెడ్డిని ఎందుకు ఇట్లా హత్య చేయాల్సిన అవసరం కనిపించింది అనుకోవచ్చు? ఏమన్నా పాత గొడవలు కానీ ఏమైనా ఉన్నాయా? అట్లాంటి గొడవలు అంటూ ఇప్పటి వరకు అయితే ఎవరికి తెలియదండి. అసలు అట్లాంటి పూర్తి విషయమే అంటూ ఇక్కడ ఉన్న ఎవరికి కూడా తెలియదు. పాత గొడవలు ఉన్నాయి, పాత గొడవలు ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అయితే ఉంటారు. ఏదైనా చిన్న విషయాలు తెలిసినా కూడా పెద్ద మనుషులు వస్తాం. ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు, మేము ఎంపీటీసీ వీళ్ళు అందరం ఉంటాం, గ్రామ పెద్దలు అందరం ఉన్నాం. ఇప్పటి వరకు అయితే మాకు మా దృష్టికి అయితే ఇలాంటిది అయితే ఇప్పటి వరకు రాలేదు. ఓకే, మీ దృష్టికి రాలేదు అంటే మీ గ్రామస్తులు కాకుండా వేరే గ్రామం నుండి వచ్చి ఇక్కడ మధ్య హత్య చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ప్రతి మీకు ఒక క్లారిటీ ఉంటుంది, మీకు అంటే చిన్న చిన్న సమస్యలకు మీకు క్లారిటీ ఉంటుంది. కానీ వేరే ఊళ్ళో వచ్చి మీ ఊళ్ళో వ్యక్తిని అంటే ఫోన్లో కూడా బెదిరించి మేము వచ్చి చంపేస్తున్నాం అని చెప్పి కూడా బెదిరించినట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది, ఏం చెప్పొచ్చు? అయితే యాక్చువల్గా ఒక అర్ధగంట క్రితం అంటే వాళ్ళు రావడానికి అర్ధగంట క్రితం ప్రవీణ్ ఫోన్ మాట్లాడిన సమాచారం అయితే అక్కడున్న వ్యవసాయ రైతులు చెప్పడం జరిగింది. అయితే ఆ ఫోన్లో మాట్లాడుకోవడం ఇద్దరికి డిస్కషన్ జరిగింది అనే సంఘటన తెలుసు. అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ ఏం జరిగింది అనే విషయం అయితే ఎవరికి పూర్తిగా సమాచారం తెలియదు. వాళ్ళు మీ ఊరికి వస్తున్నాము, అరే వస్తున్నాం రా అనే వార్త అంటే అక్కడ ఉన్న రైతులు చెప్పడం జరిగింది. వస్తున్నాం రా అంటే అరే రారా చూసుకుందాం అనే వర్షన్లో మాట్లాడిందట. ఫోన్లో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఒక జస్ట్ ఒక 10-15 మినిట్స్ అడవిడిగా వచ్చేసి ఒక 6గురు అంటే బండ్ల మీద వచ్చి డైరెక్ట్ చిన్న గొడవ పడి పొడిచి వెళ్ళిపోయారండి. అప్పుడు రక్త మడుగులో మునిగిపోయి ఉన్నాడు ప్రవీణ్. అక్కడ ఉన్న రైతులు వెళ్ళి చూసి అక్కడ ఉన్న వాళ్ళ చిన్న కానీ పెద్ద నాన్న కానీ అక్కడ వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసి చెప్తే అప్పుడు బైక్ మీద వెళ్తుండగా మార్గ మధ్యలో అంబులెన్స్ వచ్చింది. అక్కడ నుండి ఎంజిఎంకి తీసుకుపోతుంటే మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. ఓకే, ఇక్కడ కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఈ తమ్మడపల్లి గ్రామానికి చెందినటువంటి బాలు అనేటువంటి వ్యక్తి ప్రధాన సూత్రధారిగా దీంట్లో ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో కూడా ఈ మర్డర్ చేశాడని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ బాలు వీళ్ళ వయసు ఎంత ఉంటుంది? ఎందుకంటే మీరు ఆ గంజాయి కూడా ఇటువంటి ప్రభావం చూపుతుందన్నటువంటి తరుణంలో వాళ్ళ ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి 26 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 25 ఏళ్ల యువకునిగా చెప్తున్నారు. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? వాళ్ళది కూడా ఇంచుమించు వాళ్ళది 27-26 సంవత్సరాలే ఉంటుంది. వాళ్ళది కూడా ఇంచుమించు ప్రవీణ్ రెడ్డి ఏజే ఉంటది. ఒక వాళ్ళు కూడా పెళ్లి కాలేదంట ఎవరికి కూడా, అంటే అక్కడ ఉన్న సమాచారం ప్రకారం తెలిసింది ఎవరికి పెళ్లి కాలేదు, వాళ్ళు కూడా యువకులే. ఓకే,
ఇప్పుడు అంటే ఇద్దరు యువకులే అన్నటువంటి నేపథ్యంలో ఏమైనా వీళ్ళకంటే ప్రేమ వ్యవహారం ఏమైనా కారణం అనుకోవచ్చా? ఇటువంటి ఏమైనా పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే అందరూ యువకులే, అంటే యువకులకు వచ్చేటువంటి పంచాయతీ గొడవలు కూడా ఇట్లాంటి విషయాలనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా అట్లాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయని భావించవచ్చా? అట్లాంటి సంఘటన అంటే ఇప్పటి వరకు అయితే మాకు ఇలాంటి దృష్టిలో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి అయితే తెలియదు. ఇక్కడ గ్రామ పెద్దలకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, ప్రవీణ్ కి సంబంధించిన ఫ్రెండ్స్, వాళ్ళని కూడా ఫ్రెండ్స్ ని కూడా మేము అడిగి తెలుసుకున్నాము. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, పాత గొడవలు ఏమైనా ఉన్నాయా, అంటే ఏమన్నా లవ్ అఫేర్ ఉందా, ఏమన్నా ఇబ్బంది అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఏ విధంగా వచ్చింది గొడవ అనేది మేము కూడా తెలుసుకున్నాము. కానీ ఏదైనా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఆర్టీవీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా నిజాలు చెప్పడం ద్వారా రేపు రాబోయే రోజుల్లో ఇట్లాంటి మళ్ళీ హత్యలు జరగకుండా ఉండడం కోసం ఒక అవగాహన కల్పించడంలో భాగంగానే ఇక్కడ దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నిజాలు తెలిసినప్పుడే మళ్ళీ ఏం చేయాలి, ఏం చేయకూడదు, యువకులు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, ఒకవేళ ఇలా చేస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మిగిలిన వాళ్ళు సమాజం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని వేరే రకంగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడం వల్ల రేపు రాబోయే రోజుల్లో కొంత ఆ పరిస్థితి తీవ్రతను తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు తెలిసినటువంటి సమాచారం చెప్పండి, పర్వాలేదు. మాకు తెలిసినంత వరకు సమాచారం అంటూ అయితే వీళ్ళకి అంటే ఇంతకుముందు గతంలో ఏదో చిన్న ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారనే విషయం తెలుసు. కాకుండా మీరు అడిగే విషయంలో అంటే అమ్మాయి ఉందా లేకపోతే ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉందా అనేది అలాంటిది అయితే మా దృష్టికి అయితే రాలేదు. అక్కడ మేము వాళ్ళ సమాచారం అయితే ఫోన్ లో కొంచెం ఏదో రికార్డ్స్ ఉన్నాయి అనేది మాకు ఆ డీటెయిల్స్ అయితే ఇంకా మా దృష్టికి కానీ పోలీసు వారి దృష్టికి కానీ రాలేదు. దీని మీద కేసు దర్యాప్తు చేస్తున్నారా? దీని మీద అంటే మీకు ఉన్నటువంటి ప్రకారం ఫోన్ స్వాధీనం చేసుకోవడం కానీ లేకపోతే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కానీ, ఎందుకంటే నిన్న వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య మరికొంతమంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంటుంది. ఇప్పుడు తన ఫోన్ కూడా పోలీసులే స్వాధీనం చేసుకున్నారా? ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు ఇప్పుడు అంటే హత్య చేసిన వ్యక్తులు అయితే ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళను రిమైండ్కి పంపించడం జరిగింది. కాల్స్ రికార్డ్స్ కానీ అక్కడ ఉన్న అంటే ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు గతంలో ఏం మాట్లాడుకున్నారు ఫోన్లో ఆ మాట్లాడుకున్న సమాచారం తీస్తామని చెప్పేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కొన్ని సెక్షన్స్ కూడా పెట్టి కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎక్కడెక్కడ కత్తిపోట్లు పడ్డాయి, అసలు ఏ విధంగా జరిగింది అనేది కూడా రిపోర్ట్ కూడా అవ్వాల్సింది. ఓకే, ఇక్కడ మొత్తం ఎంత మంది దీంట్లో పాల్గొన్నారు? ఈ హత్యలో మొత్తం 3 బండ్ల మీద ఎంత మంది వచ్చారు అసలు? అయితే ఇక్కడున్న సమాచారం వ్యవసాయ రైతులు అయితే ఒక 4 అంటున్నారు, కొంతమంది 6 అంటారు. పూర్తిగా అయితే ఇప్పుడు మా స్టేషన్ పరిధిలో తెలిసిన విషయం అయితే 4 అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్నారు. ఇప్పుడైతే పండుగల అందరూ హోలీ సంబరాల్లో ఉన్నటువంటి నేపథ్యము, అందరూ కలిసి మంచి దావత్ చేసుకునేటువంటి పరిస్థితులు. కానీ నిన్న మీ ఊళ్ళో మాత్రం హోలీ అనేది రక్త మడుగులో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ప్రవీణ్ రెడ్డి చనిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు కారణం ఏమనుకుంటున్నారు? చాలా దారుణమైన విషయం ఇది. కానీ చాలా వ్యక్తి ఇలాంటి వేరే తప్పుల విషయాలు వస్తుంది ఇంతవరకు బయటికి రాలే. ఆ విషయంలో మరి ఏం జరిగిందో తెలియదు. పరిస్థితిలో ఆయమంగా ఉన్నాం. కానీ నిన్నటి వరకు అయితే వాళ్ళు ఎవరు అది తమ్మడపల్లి వాళ్ళు వచ్చిండ్రు, ఇది జరిగిందన్న ముచ్చట తీస్తారు. మేము అందరం వెళ్ళిపోయినాం. అక్కడికి వాళ్ళకి వెళ్ళిపోయినాక వేరే అక్కడ సంబంధం అన్న విషయంలో మాట్లాడడం కొంచెం మాకు తెలిసింది. అంతటినే మేము ఆలోచన విషయాలు అంటే అక్రమ సంబంధమే ఇట్లాంటి ప్రాణాపాయ స్థితికి వచ్చినటువంటి భావించవచ్చు. అవునవును, అది వాస్తవ విషయం. ఇప్పుడు దీంట్లో హత్య చేసినటువంటి వాళ్ళ వ్యక్తుల పేర్లు ఐతమ్మడిపల్లి మీ పక్క ఊరు గ్రామమే కదా, అంటే చాలా విషయాలు మనకి ఆ పిల్లల సంగతి వాళ్ళు ఎంత వయసు ఉన్నారో ఆ సగసో తెలియదు. ఆ పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు చూస్తే మొత్తం 27, 28 మధ్యలోనే వాస్తవానికి ఉన్నారు. అక్కడ ఆ వయసులోనే ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి మీకు పరిచయం ఎలాంటి మనిషి ప్రవీణ్ రెడ్డి? మంచివాడే. మా మిషన్ ఉన్నది, మిషన్ ఉన్నాడు, మళ్ళీ అమ్మ లేదు, మంచిగా బతారు, మంచిగా ఉన్నది. కానీ ఇది చేసేది లోపలి సంగతి మనకు తెలియదు. అది ఎక్కడ వాడి తమ్మడి పెళ్ళి ఎక్కడ, వాడి తీయారం ఎక్కడ, అక్కడి నుంచి వస్తే అది లోపలి సంబంధాలు మనకు తెలియదు. అది ఎప్పుడు అది మనకు అసలు తెలియదు. ఇప్పుడు అయిపోయినాక తెలుస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు ఊళ్ళల్లో ఉంటే సమస్యలు ఉంటే పంచాయతీలు పెట్టి పరిష్కరించుకుంటూ ఉంటారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉంటారు, ఆ భయం ఏమైనా ఉంటుంది, లేకపోతే కోర్టుకి వెళ్తా ఉంటారు, ఆ భయం ఏమైనా ఉంటుంది. కానీ ఇప్పుడు గత కొద్ది రోజులుగా చూసినట్టయితే ఏ మాత్రం చిన్న కోపం వచ్చినా కానీ మడ్డలో చేస్తున్నటువంటి పరిస్థితి. వాతావరణం ఎట్లా మారిపోతుంది? అసలు గ్రామాలు నిజంగా సేఫ్ గా ఉన్నాయని భావించవచ్చా? ఏమైనా చిన్న ఈ భూమి కాదు, బావికాడ కాదు, నీళ్ళ కాడ కాదు, ఎలక్షన్ల ఓట్లు అది పంచాయతీ కాదు, అది ఒకటి, అదే అంతే. నేను చెప్తా, అది ఒకటి, అది పంచాయతీ ఇదే అని తప్ప ఏం లేదు అంతే.
అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు, ఎందుకంటే కొంత ప్రేమ వ్యవహారము అలాగే కొన్ని విషయాలు కనుక ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే దీన్ని వేరే నెగిటివ్ గా చూపించాల్సినటువంటి అవసరం లేదు. యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇవి కామన్, కానీ ప్రతి దానికి కూడా చంపాల్సినటువంటి దారుణమైనటువంటి వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే ఏ సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించుకోవడానికి ఊరు ఉంది, ఊరు పెద్ద మనుషులు ఉంటారు, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, కానీ ప్రతి దానికి కూడా పిల్లల్లో యువకుల్లో మానసిక స్థైర్యము కోల్పోయి అంటే చంపడమే దీనికి ఒక పరిష్కారంగా భావిస్తూ ఉంటున్నారు. ఇలా చంపుకుంటూ పోతే అసలు సమాజమే మిగలకుండా పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపై చాలా తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ప్రతి ఏ ఊర్లోకి వెళ్ళినా కానీ ఇట్లాంటి సంఘటనలు గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి సంఘటన కూడా మా వెనకటి కాలం నుంచి కూడా ఎప్పుడూ చూడలేదు, కానీ విని ఎరగలేదు. కానీ మా ఊరికి వచ్చేసరికి ఇట్లాంటి మర్డర్లు అంటే ఎంత తేలికగా కోడిని కోసినంత తేలికగా ఇట్లా మర్డర్లు చేసే సంస్కృతి మొదలైందన్నటువంటి ఒక భయాందోళన మాత్రం ఇక్కడ తీగరం గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ, ఇప్పటి వరకు అయితే చూసినట్టయితే ఇప్పుడు మీరు వెనకటి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న పంచాయతీలు జరుగుతూనే ఉంటాయి, కానీ ప్రవీణ్ రెడ్డిని ఇట్లా చంపడాన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు దారుణంగా కత్తులతో పొడిచేటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసారా మీరు? తెలియదు సార్, మాకు ఇప్పటి వరకు ఇక్కడ జరిగింది ఇప్పుడే ఇదే ఫస్ట్ సార్, కానీ ఇప్పుడు లేదు. ఇదైతే గౌరవం జర ఊరు కూడా అర్థం చేసుకోవాలి, మంచిగా ఉండాలి. ఇట్లాంటి పనులు నడవకుండా కూడా జాగ్రత్త ఉండాలి, ఆడోళ్ళ అయినా మొగోళ్ళం అయినా. కానీ ఇట్లాంటి పనులు చేసుకొని ఒకరొక్కరు చప్పుకుంటా లోపల ఏదో పెట్టుకొని గావురు నుంచి గిగురునికి వచ్చి వీడు చంపుడు ఇది అయితే ఘోరం. ఇక్కడోళ్ళనంటే ఏదో ఏదో పంచాయతీ పెట్టుకొని అటో ఇటో అయింది అనుకుందాం. ఆ ఊరు నుంచి ఈరుకొచ్చి ఎట్లా వాడు ఎట్లా చంపుతాడు అనేది చాలా కూడా ఇబ్బంది. చర్చ జరుగుతుంది అసలు వేరే ఊరు నుంచి ఇక్కడికి రావడం చాలా ఇది ఘోరం. అసలు ఎందుకు చంపిన అనుకోవచ్చమ్మా? ఇక మనకు తెలియదు సార్, ఇక అది వాళ్ళకు ఊళ్ళో తెలిసి ఉండాలి. ఊళ్ళో కానీ మాది అక్కడ ఇసుకల్లా ఇది ఇక్కడనే. చాలా మంచి పిల్లగాడు. ఏ కాలనీ అయినా కానీ మీ ఊరే కాబట్టి, ఎందుకంటే ఒక్కసారి ఏదన్నా మొదలైతే అట్లాంటిది ఇంకోరు కూడా చూసి నేర్చుకుంటారు. గది కాకుండానే చూసుకోవాలి పిల్లలు. ఇంకోసారి కూడా ఇట్లా జరగకుండా జర జాగ్రత్త ఉండాలి. ఆడోళ్ళం కూడా కొంచెం అది చేసుకుంటే మంచిగా బతకాలి. ఆడోళ్ళం కూడా ఆడోళ్ళతో నడిచిందో ఇది మొగోళ్ళతో నడిచిందో అది ఇక తర్వాత తెలుస్తుందో తెలియదు, దేవునికి ఎరక. కానీ కొంచెం జాగ్రత్త ఉండాలి ఎవరైనా. సరే సార్, మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు దాదాపు కొంతమంది పెద్ద మనుషులతో కూడా మనం మాట్లాడదాము. గ్రామస్తులు ఇక్కడ వీళ్ళు దాదాపు వయోవృద్ధులు ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూస్తుంటే వృద్ధులను చూస్తుంటే కూడా దాదాపు కొన్ని దశాబ్దాల కాలం నుండి ఊళ్ళో ఉంటున్నారు. ఊరు పరిస్థితులను కూడా వారు చూసే ఉంటుంటారు. ఒక్కసారి మనం పెద్ద మనుషులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి, ఇప్పుడు ఈ ప్రవీణ్ రెడ్డి మీ ఊర్లో ఎప్పుడైనా ఇట్లాంటి మడ్డలు జరిగినాయా? ఎప్పుడైనా మీరు చూసినప్పటి నుండి? అయితే ఇప్పుడు నిన్న ప్రవీణ్ రెడ్డి అంటే మీ కళ్ళ ముందు పెరిగినటువంటి మనవని మునిమనవని లాంటి ఏజ్ చెప్పాలనుకుంటే అట్లా చంపడానికి ఎట్లా చూస్తున్నారు మీరు? వాళ్ళు ఎక్కడ బయలకాడి పోయి ఏకుంటారో వాళ్ళు కొట్టుకోరు, మనకేం ఎందుకు ఇట్లా మరి ఎప్పుడు ఈ మాట ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఏమో మరి ఏం జరిగిందో సంగతి మనకు. మా ఇల్లు ఎక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ. ఇప్పుడు మీరు చిన్నతనంలో ఊరు ఇట్లనే ఉండేనా? అప్పటికి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఉన్నది ఇప్పుడు ఏమో చిన్నతనం నుంచి అనేది మేము పుట్టిన కలిసి ఉన్నది జరిగినాయి. మడ్రాలు అంటే జరిగినాయి, కట్టినాయి జరిగినాయి. ఓకే ఓకే. మీ ప్రవీణ్ రెడ్డి తెలుసానా నీకు? ఏమైతే నీకు? నాకు అల్లుడు అల్లుడు అవుతాడా? మరి ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి నిన్న మొన్న అందరితో కలిసి ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి ఇట్లా కత్తి పోటులకు గురై చనిపోయిండు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? తెలియదా? మరి ఇట్లాంటి మంటలు ఎప్పుడైనా చూసారా మీరు ఊళ్ళల్లో? మరి ఎటువైపు పోతుంది వ్యవస్థ, సమాజం ఎటువైపు పోతుంది? వెళ్ళిపోతాను, రాజ్యం అంతా కట్టిపోతాయి, ఇప్పుడు కట్టిపోతాయి. మరి మీ కాలం ఇట్లా లేదు కదా, మరి పిల్లలు మరి చేతులు ఉంటారా ఈ మధ్యలో? ఉంటలేదు. మరి ఏం చేస్తే చేతులు ఉంటారు మరి వీళ్ళంతా? ఏం చేస్తే అంటే ప్రపంచం కట్ట అవుతాండి. అసలు అక్కడనే పాయ్ ఏడవైంది, మొదట్లోనే పాయ్. మొదట్లో ఎక్కడ పోయింది? ఎక్కడైనా అడ్వాన్స్ చేసేది చేసులేదు. ఒకరిని చూసి ఒకరిని వేసుకుంటున్నారు అంటావు. మరి ఎక్కడ లేని ఇదివరక లేని హత్యలు మీ ఊళ్ళో మొదలైనాయి. మరి రేపు ఎట్లా ఉండబోతుంది మీ ఊరు? ఏం చేస్తాం, బాగు చేసిన బాగుపడతాయి, ఇచ్చిపెడతాం. మరి ఎవరు చేయాలి, బాగు చేయాలి? ఊళ్ళో పెద్ద మనిషి అయినా అంత కలిసే చేయాలి. ఇప్పుడు అందరికన్నా పెద్ద మనిషి నువ్వులే కనబడుతున్నావు కదా.
ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి సర్పంచ్లైనా వాళ్ళు యువకులు మీ కిందనే ఉన్నటువంటి వాళ్ళు కదా. నేను చెప్తుంటాను ఆల్రెడీ. ఇప్పుడు కొత్త పెద్ద మనుషులు అయిన మా ముసోళ్ళకి ఆడతలేరు, అమ్మాయి నడతలేవు. ఇప్పుడు అంతా కొత్త అయ్యి వాళ్ళే నడుతాయి. ఇప్పుడు వెనకట ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వినేది అప్పుడు వినేది. ఊరి పేరు ఒక 5 ఉండేది, అసలు 20 మంది 30 మంది అయింది. ఏం చెప్తాం? ఓకే, అంటే దాదాపు అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మరి కాలం మారుతుంది కదా. మారుతున్న కాలాన్ని బట్టి మరి వ్యవస్థను ఎట్లా, మంచిదనానికా ఇది చెడుదనానికా? చెడుదనానికి మంచిగా అనుకుంటుంది. అయితే మరికొంతమంది ఇక్కడ మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వారి బంధువులు కూడా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, రాబోయే రోజులలో కూడా ఒక భయాందోళన కూడా గ్రామాల్లో వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా అసలు పరిస్థితులు సానుకూలంగా ఉంటున్నాయా, లేకపోతే ఇంకా ఎట్లాంటి పరిస్థితులకు దారితీస్తున్నాయి? ఒకసారి మన వారి బంధువులు. ప్రవీణ్ రెడ్డి ఏమవుతారు మీకు? నమస్తే. ప్రవీణ్ రెడ్డి మా భూమి పంటి యజమాని, యాదగిరి కొడుకు, చిన్న కొడుకు, ఇద్దరు కొడుకులు అతనికి. అంటే ఈ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి మంచి క్యాండిడేటు, మంచి స్వభావం కలిగిన వ్యక్తి. మా పక్కనే మా తండ హనుమాన్ తండ, నా పేరు వెంకన్న. మంచిగా మాతోని కలుపుకోలుగా కలిసి ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఈ ఆఘాతం జరిగింది ఎలా అని మేమే ఒక షాక్లో వెళ్ళిపోతున్నాం. సరే అది ఏంది, సరే ఈ విషయం ఏంది, అరే ఈ అబ్బాయికి, చిన్న అబ్బాయి, ఒక 28 సంవత్సరాల అబ్బాయి మీద ఇంత అఘాతం జరగడం ఏంది? మళ్ళా మన ఊరికి వచ్చినా కూడా మీలాంటి వాళ్ళతోనో, మంది వాళ్ళతోనో, ఎవరితోనో కానీ ఇట్లా మాట్లాడిపోయేవాళ్ళు కాదు. మామూలుగా లైట్గా అన్న అంటే అన్న, తమ్మి అంటే తమ్మి. అలా ఏం జరిగింది కారణం ఏమనుకుంటున్నా? నిన్న సడన్ గా నేను ఊర్లో ఉన్నానండి. నేను వేరే ఊర్లో ఉన్నా. మా దగ్గర ఉన్న కాల్ వచ్చి మా తండ నుండి ఈ ఊరికిను మా తండకి ఒక 1 కిలోమీటర్ గ్యాప్ ఉంటుంది. అటు ఒక 1/2 కిలోమీటర్, ఇటు ఒక 1/2 కిలోమీటర్ గ్యాప్. ఆ గ్యాప్ లో అక్కడ అత్యాచారం జరిగిందట. అది మనం స్వయంగా చూడలేదు, కానీ అది కూడా నేను వేరే ఊర్లో ఉన్నా కాబట్టి నాకు స్వయంగా నా మిస్సెస్ నాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల ఏంది ఇట్లా జరిగింది, ఒక పలాని వ్యక్తికి, ప్రవీణ్కి, పలాని వ్యక్తి అనేది కాదు, ప్రవీణ్ అనే వ్యక్తి మా తండాన్ని పరిచయస్తుడు, మా లంబాడా తండకి మంచి పరిచయస్తుడు. మేము ఏమైనా కూలి పనులు కానీ ఏమైనా కానీ అట్లాంటి మిస్బిహేవ్ చేసే వ్యక్తి అయితే ఆ తండకి మేము రానియం. అలాంటి వ్యక్తిని మా దగ్గర మేము రానియం. అలాంటి ఏ వ్యక్తి అయినా కానీ మేము ఖండిస్తాం. ఇవాళ ఈ ప్రవీణ్ అయితే ఏ వ్యక్తి అయితే వాళ్ళు కుట్రపరికం చేసిల్లా లేకుంటే దోస్తల్లా చేసిల్లా అనేది మాకు తెలియదు. ఆ వ్యక్తిని చట్టపరంగా శిక్ష పడే వరకు ఈ రోజు మా లంబడ నంగారబీరి తరపున కానీ ఇక్కడ మేము మా గ్రామ ప్రజల తరపున కానీ కొట్లాడతాం. కానీ అసలు ఏంది నిజం అనేది పోలీసు వాళ్ళు మాకు వ్యక్తపరచాలి. ఆ నిజం అనేది ఇప్పుడు మేము కొట్లాడుతూ అంటున్నాం, ఎట్లా కొడతారు అని అంటూ. ప్రవీణ్ రెడ్డి హత్యను కూడా గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిన్న మొన్న మంచిగా అందరితో కలివిడిగా ఉండేటువంటి ప్రవీణ్ రెడ్డిని చనిపోవడం పట్ల మహిళలు కూడా చాలా తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగిందమ్మా? మాకు తెలియదు సార్, ఏం జరిగింది మాకు తెలియదు సార్. తల్లి లేని పిల్లగాడు తల్లి వచ్చిన కాంచి వాళ్ళు ఎట్లా బతుకుతారో, ఈ ఊళ్ళు ఉన్నారో లేరో వాళ్ళు. సత్యుండి అనేదాకా మాకు తెలియదు. ఒక ఊరు ఆయన వచ్చి ఊళ్ళో చంపడండి సారు. మా ఊరు వాళ్ళకి మాకు ఉంటుంది అవకాశం. వేరే ఊరు వాళ్ళు ఎందుకు వస్తారు, ఎట్లా వచ్చిండ్రు? ఓకే, అయితే ఇక్కడ తల్లి లేని పిల్లగాడు అంటే వాళ్ళ ఇంట్లో ముగ్గురే ఉంటారు కాబట్టి దాదాపు తల్లి లేని పిల్లగాన్ని ఎట్లా చంపారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళు కనిపిస్తుంది. నిజంగా అమ్మా ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా సమస్యలు పరిష్కరించి కొట్టుకుంటారు, పంచాయతీలు పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఏకంగా చంపే దగ్గరికే వచ్చేస్తున్న వాతావరణం ఎట్లా అనిపిస్తుంది? వాతావరణం చూస్తుంటే బాధ అనిపిస్తుంది సార్. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదువుకుంటే పిల్లలు దంటలు కూడా ఇట్లా చేసిండ్రు అని, పిల్లలను పెద్ద చేసుకున్నారు అని. ఆయన మంచోడు సారు, ఆయన మస్తు మంచోడు. మీ వరిపోతే మిషన్ కోసినా కూడా, ఏది చేసినా కూడా ఆడోళ్ళను అమ్మ తాత అందరు నన్ను పిలిచేది. వాళ్ళ అమ్మ చచ్చిపోయిన కంచి కూడా అందరితో మంచిగా ఉన్నాడు సారు. ఈ రోజున అసొంటి పిల్లగానికి ఇసొంటి అన్యాయం జరిగితే మాకు చాలా బాధ అనిపిస్తుంది సారు. ఎందుకు చంపారా? మాకు ఎందుకంటే ఇంత మీరు అంత మంచి పిల్లగాడని చెప్పారు. మాకు అది తెలియకనే కదా సారు, ఎట్లా చంపిన్లు అన్నది మాకు తెలియదు కదా సారు. అయ్యో సత్యుడు అంటే అందరు మంచోళ్ళని చూసటానికి వచ్చింది సారు. ఇప్పుడు ఊళ్ళలోకి
వచ్చేసరికి ప్రతి దానికి కూడా మర్డర్లే జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రవీణ్ రెడ్డి ఏమో దాదాపు ఎవరిని అడిగినా కానీ ఇట్లాంటి పిల్లగాడు చాలా మంచోడు అని చెప్పి అంటున్నారు. అట్లాంటి పిల్లగాడిని చంపాల్సినటువంటి వ్యక్తులు చంపాలి సారు అంటే వాడిని చంపాలి. ఇంట్లో బలం ఉంటేనే ఇక్కడ ఊళ్ళో బలం ఉంటేనే అంత బలం వచ్చింది అంతేనా సారు. ఊళ్ళో బలం ఉంటేనే అట్లా వచ్చింది. ఊళ్ళో బలం ఉంటేనే ఆయన వానికి అంత వచ్చింది. మరి ఈ ఊళ్ళో బలం ఇచ్చిన వాళ్ళలో వాడు ఎట్లా వచ్చిండో మా ఊరికి వాడిని మాత్రం ఉంచొద్దు అంతే. వాడిని ఉంచొద్దు. ఇంకెవరెవరిని శిక్షించాలంటారు మరి? సంపినాలు వాళ్ళని అందరూ శిక్షించాలి. వాడు చెప్పాలి కదా, వాడు చెప్పాలి. వాడు బయటికే వెళ్ళొద్దు. ఇంకా జరుగుతాయి. వాడు గాంధీ ఏం చేసిండు, మమ్మల్ని ఏం చెప్తారు అనుకో అట్లా జరుగుతాయి. ఈ వరకు రోడ్డు జరిగినాయి, ఈ వరకు ఒకటి ఇంకోటి జరిగింది. అవన్నీ నాకు అసలు పోయింది చంపిండు. ఇంట్లో పని అని చనిపోయిండు వాడు. రవి అందులో ఉన్నాడు, వాడు జైలునే ఉన్నాడు. ఈడ్చుతో వెళ్ళొద్దు, ఇంట్లోకి వెళ్ళనే వద్దు. ఎట్లా దీన్ని ఎట్లా చూస్తున్నామా? అసలు ఉంచద్దు సారు, ఉంచద్దు. వాడు బతకనే వద్దు. వాడు ఇంకోడు కూడా నేర్చుకుంటారు సారు. ఇప్పుడు మగోని చంపుతారు, రేపు ఆడదాన్ని కూడా చంపుతారు సారు. ఉంచుతారా సారు? ఉంచారు. రేపు ఆడదాన్ని కూడా చంపుతారు, ఇంకో మగోని కూడా చంపుతారు. ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి ఇప్పుడు ప్రేమ వ్యవహారం కూడా అని చెప్పి అంటున్నారు కదా, మరి దాన్ని ఎట్లా చూస్తున్నారు? తెలియదు సార్, అది మాకు తెలియదు సార్. అది చంపినోడు చెప్పాలి కదా, వాడు రావాలి ముందుకు. అది తెలుసుకుంటే మీకు న్యాయం తెలుసుకోవాలంటే మీ ఊళ్ళో మీరే కదమ్మా చెప్పేది. అదే కదా మేము చేసేది. మాకు తెలియక మేము ఇప్పుడు చూసి ఉరికొచ్చినాం, అంతేకాని మాకు ఏది తెలియదు. ఇదైతే అమ్మా ఇప్పుడు దాదాపు ఊళ్ళల్లో చిన్న చిన్న పంచాయతీలతోటి సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడు ఏకంగా ఎవరి సంప్రదించకుండా వచ్చి మర్డర్లే చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఎట్లా చూసినా గానీ ఆ తప్పు అన్నది బయట పడ్డాక ఆడదయ్యనేది లేదు, మూగోడు అనేది లేదు. ఏ చేసిందే లెక్క అంతే. రేపు బతికేటోడన్నా బతకగలుగుతాడు. భయం ఆడిదాందే తప్పు. ఒక ఆడ మనిషి వల్లనే ప్రవీణ్ రెడ్డి మీద ఇట్లా జరిగింది చెప్పారు. మరి ఆమెను ఏం చేయాలంటారు? ఎందుకంటే అక్కడే తప్పు ఉందా, ఎవరు తప్పు అనేది అసలు తప్పు దొరికించుకొని ఆయన చీటు చేసినా దాన్ని తీసేసురా, ఆయన చీటు చేసినా తీసేసురా. ఆయన చీటు ఆడితే ఆడలను మొగలను చంపినోళ్ళను వాళ్ళ ఇద్దరిని ఈయన తచ్చినట్టు వాళ్ళు చూడాలి. సత్తనే ఊరుకు మళ్ళీ వేరే ఊరోడు వచ్చి ఎందుకు చంపాలి? ఈ ఊరోని అది ఆర్డర్ లేదే, అది చెప్పకుండానే చెప్తేనే కదా. ఆయన మంచోని లంగో తెలియదు, ఇప్పుడు చెప్తారు బయట పడుతుంది. వేయాలి, శిక్ష వేయాలి. మరి అది చేయబట్టే పానం బాయ్, అది చేయబట్టే పానం బాయ్. వాళ్ళు ఏ ఊరోళ్ళు ఎందుకు వస్తారు? ఆ ఊరోళ్ళు అంత ధైర్యం ఎక్కడ రమ్మంటేనే కదా వచ్చింది. వాళ్ళ చూడ చంపాలి. ఒకసారి మీరు చెప్పండి, అసలు ఎవరెవరిని శిక్షించాలంటారు? అలా ఒక ముచ్చట అన్న ఆడి కరెక్ట్ ఉంటే మూడు ఏ తప్పు చేయడు. ఒక ముచ్చట ఒక మాట ఏంటంటే, ఇలా ఒక ముచ్చట చెప్తారు కొత్త అమ్మాయి అంటే అసలు ఆడి చెప్పినట్టు మూడు మలుతుందా? ఇలా ఆడడానికి శిక్ష పక్షిస్తే మూడుకి శిక్ష మూడుకి ఇవ్వలేదు. చట్టపరంగా మొత్తం ఆడడానికే మూడుకి వేయద్దు. ఇప్పుడు ఇక్కడ దాదాపు మీరు చెప్తున్న ప్రకారం ఏంటంటే, ఇక్కడ ప్రవీణ్ రెడ్డి విషయంలో కూడా దాదాపు ఒక మహిళలే తప్పని చెప్పి అంటున్నారు. ప్లస్ వేరే వాళ్ళు కూడా, తన భర్త కూడా కాదు, వేరే వాళ్ళు కూడా వేరే విషయం ప్రతి ఒక్క వస్తువు అయినా ఆడిన తప్పు మూడు రాదు. ఇలా ఆడి ఒక మాట అరే లంజోడు కంటే మూడు రాడు. ఇలా మొగడే ఆడిది మంచితనం ఉన్నప్పుడు మొగడే వాడి నెలకొతాడు. ఆడి నవ్విన మొగడు నవ్వడా? ఆడి ఒక మాట చేసాడు మొగడు చేస్తే ఆడదాని మీద చేసాడు, అది నవ్విన మొగడే మీద వస్తాడు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కొంత విచ్చలవిడితనమే ఇట్లాంటి కారణాలు కనుక తప్పే ఎంత ఉందో కొంత శాతం మాత్రం ఆడదండి. మొగడు ఎలాంటి తప్పు ఉండదు. ఇలా బేస్గా చట్టంలో మాత్రం ఆడ తప్పని ఎవరు అంటలేడు. మొత్తం ప్రతి ఒక్క వస్తువు మొత్తం మొగలు ఎలాంటి తప్పు ఉండదు. ఇక్కడ దాదాపు కొంతమంది మహిళలు చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇప్పుడు తప్పు అనేది రెండు వైపులా కనిపిస్తుంది. మరి ఎవరైనా శిక్షించాల్సిందే కదా? మహిళనైనా శిక్షించాలి. మహిళ కోసమే కదా ప్రాణం పోయింది ఇప్పుడు. ఆయన అందుకే ఆమెకు శిక్ష తప్పకుండా ఉండాలి. ఆయన ప్రాణం పోయినట్టు ఆమె కూడా ప్రాణం తీయాలి. తల్లి లేని పిల్లవాడు కాబట్టి ఇప్పుడు ఆమె ఇప్పుడు సేఫ్ ఉన్నది వాళ్ళ భర్తతోటి. ఆయన ప్రాణమే కదా పోయింది. ఇప్పుడు శిక్షించారా? పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేయాలి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు వాళ్ళు చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా దారుణంగా
తెలియని తప్పు కూడా జరిగింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆమె ఆ పిన్నిని తీసుకుపోయి వాళ్ళ ఇంటికి ఆడేసి ఆమెను కూడా ఆయనతో పాటు పెట్టాలి, ఇద్దరిని కాల్ చేయాలి ఒక్కసారి. అప్పుడు జ్ఞానం వస్తుంది, ఇతరులకు కూడా తెలుస్తుంది. ఒక ఆడది ఒక మొగనికి ఫోన్ చేయకుండా ఉంటుంది, ఆ భయం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఫోన్లే ఇవన్నీ ప్రధాన కారణంగా ఫోన్లే కారణాలు, ఫోన్లే. ఖచ్చితంగా ఆమెకు సరైన శిక్ష పడాలి, తగిన శిక్ష అమ్మాయికి పడాలి, ఖచ్చితంగా పడాలి. మద్దతు కాయాలి. ఫోన్లతో యాగమైతారు సార్, కాయా మరి ఏది ఇంట్లో కుటుంబాలని యాగమైపోతాయి ఫోన్లతోటి. ప్రవీణ్ రెడ్డి హత్యకు గురి కాబడ్డనటువంటి విషయం తెలిసి ఊరంతా ఇప్పుడు మనం చూస్తున్నాము. దాదాపు ప్రతి ఇంటి నుండి కూడా మహిళలు వచ్చి ఇక్కడ అన్నం పుణ్యం ఎరుగని ఒక ప్రవీణ్ రెడ్డిని ఇక్కడ చంపడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. మహిళలు కూడా ముక్తకంఠంతో ఎక్కడ చూసినా గానీ ఇంటి ఆవరణ మొత్తం ఒక తల్లి లేని పిల్లగాన్ని చంపడాన్ని కూడా చాలా తీవ్రంగా గమనిస్తున్నారు. ఇక్కడ మహిళలు ఒక మంది ఇక్కడ ఒకసారి మహిళలతో మనం మాట్లాడదాం. అమ్మ, ప్రవీణ్ రెడ్డి చనిపోవడాన్ని కూడా ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఎంత దారుణంగా అసలు చంపాల్సిన అవసరం వచ్చింది? ఆయన బాధ అనిపిస్తుంది సార్. ఆయన అంటే చాలా మంచి అబ్బాయి పిలిగాడు, అందరితో మంచిగా ఉండేది. కానీ ఆ ఆడమ్మాయి ఏం చేసిందో, పెళ్లి కాక ముందు కోపంతో, పెళ్ళైనాక మొగంతో, మళ్ళీ మధ్యలో ఇంకోతో చేసి ఆయన ప్రాణం మీద తెచ్చింది. అలాంటి వాళ్ళను ఏదన్నా శిక్షించాలి. ఆమె ద్వారా ఇప్పుడు వదిలేసింది అనుకో, ఇంకో ఆది సూత అట్లా నేర్చుకొని ఇంకో అబ్బాయిని సూత ఆడని చెప్తారు. అందువల్ల మాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు ఎందుకు కూకుంటారో మాకేం అర్థమైతలేదు. ఒకరిని చూసి ఇంకోరు తయారైతా ఉంటారు. రేపు రాబోయే చిన్న పిల్లలు ఉన్నారు, దాదాపు ఊళ్ళల్లో చూసినట్టే ఆడపిల్లలు ఉంటారు, పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు ఉంటారు. ఇట్లాంటి పరిస్థితులు అసలు ఊర్లు సేఫ్ గా ఉన్నాయమ్మా? ఊళ్ళో సేఫ్ అంటే ఇట్లాంటి వాళ్ళు చేయటి సేఫ్ గా ఎట్లుంటాయి సార్? ఇట్లాంటి వాళ్ళు చేయటి ఇవ్వాలి. ఈ అమ్మాయిని వదిలేస్తే ఇంకొక అమ్మాయి నేర్చుకుంటుంది కావచ్చు, ఇంకో అబ్బాయి నేర్చుకుంటారు కావచ్చు. అందుకే ఇవన్నీ ఏదైనా శిక్షిస్తే కతిమల వస్తే బుద్ధులు వస్తాయని మేము ఆశిస్తాను. అంతే. ఏం చేస్తే మంచిగా ఉంటుందమ్మా? ఇంకోసారి జరగకుండా ఉండాలంటే జరగకుండా ఉండాలంటే ఆమె కష్టంగా తీసుకొని సరైన శిక్ష చేసి అన్ని చేస్తే బాగుంటుందని మేము అనుకుంటాను. చెప్పండి అమ్మా, ఇప్పుడు నిన్న మొన్న మీతోటి అక్క తమ్ముడు అనుకుంటే తిరిగినటువంటి వాతావరణం ఉండే చాలా మంది పిల్లలు కూడా దాదాపు మనకు కనిపిస్తున్నారు. కళ్ళ ముందు చనిపోవడం ఎట్లా చూస్తున్నారు? శిక్షించాలి, ఏదన్నా ఒక శిక్షించాలి, ఊరుకోవద్దు. అంతే, ఎవరింటైనా చేస్తాం ఇట్లా శిక్షించొద్దు. దానికి ఏదైనా ఒక శిక్ష పెట్టాలి, శిక్ష పెట్టాలన్న శిక్ష పెట్టాలి. నువ్వు చెప్పమ్మా, ఏం చేస్తే ఇట్లాంటి జరుగుతుంది? ఏం చేస్తారు? శిక్ష వాడెట్లా పోయినా వాడు పెట్టేపోవాలి, వీడు పోయినట్టు వాడుకోవాలి. అంతే. మరి వాడేమన్నా తప్పు చేస్తే భయం ఆయన గురించి అయితే దానికి ఉండాలి ఆలోచన. ఆమె ఏం చేద్దామంటే ఆమె చేయబట్టి నేను వెళ్ళిపోయి అంటారు కదా. మీరు కాబోలు దగ్గర నోరు మూసుకొని అన్ని చేసేవారు కాదు. ఎన్నో తోయాలు ఇస్తారు, అందరం కలిసి అనాలి. ఆమె ఉంచొద్దు, లోపల వేయాలి. పిల్లలనే మోసం చేసుకొని పెళ్లి కాక ముందు ఇంకోట సంసారం చేసింది, పెళ్ళైనాక వీళ్ళతో సంసారం చేసి వీళ్ళ చేసింది. ఎంతమంది ప్రాణాలతో కొట్టుకుంటారు. ఇది అందరూ మాట్లాడారు. ఒక్కటి జరిగి ఇంకొకటి జరిగితే ఒక ఆడపిల్ల, ఈ ఆడపిల్ల అది మగపిల్ల వయసు వచ్చిన మగపిల్ల కానీ తల్లిదండ్రులు ఒక తండ్రి పెళ్లి కాని పిల్లగానికి తండ్రి కూడా లేదు. ఆ తండ్రి లేదు, ఇంటికి ఒకటే కోడలు ఆమె ఉన్నది. ఆమెకు పరిస్థితి కొంచెం స్థితిలో ఉన్నది. కొంచెం జాగ్రత్తగా అది చేయండి. మీరు మహిళలు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మహిళలు వాళ్ళు చాలా ఒక విషణ వదనంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు అక్రమ సంబంధాలు అనేవి అక్రమ దారులకు తరలిస్తున్న నేపథ్యంలో ఇక్కడ సమాజం కూడా ఎటువైపు వెళ్తుందన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళని శిక్షించాలన్నటువంటి ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఇట్లాంటి వాళ్ళని శిక్షిస్తే ఇంకోసారి కూడా రిపీట్ కాకుండా ఉంటాయన్నటువంటి ఒక ఆలోచనలు ఆందోళన మాత్రం వీళ్ళు వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఊళ్ళలో పెళ్లి కాని పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒకరిని చూసి ఇంకోరు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పుడు పనులు చేసేటువంటి ఎవరినైనా కానీ శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి మహిళలు కూడా ఒక ఉగ్ర రూపాన్ని దాల్చుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఏదైనా శిక్ష మంచిగా దాని దగ్గర దాని ఇంటికాడ వేయాలి. ఆ తాళం పెట్టుకొని పోయింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒకటమ్మా, ఇక్కడ దాదాపు ఈమెను తీసుకెళ్ళి ఆమె అంతా మంచిగా ఉంటుంది కదా. మరి ఆమె అందరూ ఈయన ప్రాణం పలిగి ఉంది, ఆమె మాత్రం సేఫ్ గానే ఉంది. అట్లాంటప్పుడు నిజంగా ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ రేపు ఊళ్ళో తిరిగే పరిస్థితి ఆమె అట్లా చేయొద్దు. ఇంకొకరు ఇప్పుడు సేఫ్ వస్తే మళ్ళీ ఆడవచ్చు, నేనే రావచ్చు, వేరే రావచ్చు. దాని గురించి ఇంకో అట్లే అవగాహన చేస్తారు. ఇప్పుడు ఆ ఫలానా చేస్తే ఏమైంది, నేను చేస్తే
వాళ్ళకి ఏదైనా ఒక శిక్ష కావాలి. ప్రవీణ్ రెడ్డి నాన్న మనతో ఉన్నారు, ఒక్కసారి మనం మాట్లాడదాము. అసలు అన్యం పుణ్యం తెలియని ప్రవీణ్ రెడ్డిని ఇంత దారుణంగా హతమార్చడం వల్ల ఊరంతా కూడా ఏడుస్తున్నారు. అట్లా నేపథ్యంలో ఏం చేద్దాం? ఏం చేద్దామంటే నిన్న 3 గంటలకు ఇంట్లోకి వెళ్ళిపోయాడు, 3:30కు బాయిగడికి పోయాడు. బాయిగడికి పోయినాక వాళ్ళు తమ్ముడి పెళ్లి అయ్యాట. వాళ్ళు వచ్చారు, ఒక 5 నిమిషాలలో కత్తితో పొడిచారు. ఎందుకు పొడిచారు ఏందని అంటే ఏదో అమ్మాయి అట, మా ఊరు అమ్మాయి అట, దానికి లవర్ అట. నువ్వు దానితోటి నువ్వు దాన్ని ఏమంటారు ఆయన అంటే, అరే నాకు లేదురా, నాకు ముచ్చట తెలియదురా అని చెప్పాడు. లంచవాడుగా ఇప్పుడు నీకు ఉండేదా నాకు తాటికి వస్తలేదు అని కత్తి. ఓకే ఓకే, ఇప్పుడు మీరు అట్లాంటి ఎట్లా శిక్షించాలనుకుంటున్నారు మరి? అంటే చెప్పినాం సార్కి అయితే ఇప్పుడు శిక్ష పడుతుందని ప్రవీణ్ రెడ్డి అంత్యక్రియల సమయంలో ఊర్లో అంతా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇక ప్రవీణ్ రెడ్డి హత్యలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, దానికి కారణమైనటువంటి వాళ్ళని కూడా ముందస్తుగా అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక డిమాండ్ వెలువెత్తున్న నేపథ్యంలో కొంత తోపులాట, అంటే కొంతమంది పారదర్శకంగా జరగడం లేదన్నటువంటి ఆందోళన వీళ్ళ గ్రామస్తులు జరుగుతుంది. అసలు ఏం జరిగింది? మళ్ళీ ప్రవీణ్ రెడ్డి అంత్యక్రియల సమయంలో మీరు ఇంత గందరగోళాన్ని తెలియాల్సినటువంటి అవసరం వచ్చింది ఇక్కడ సార్. ప్రవీణ్ రెడ్డి గారి హత్య జరిగింది అనేది అందరికీ తెలుసు సార్. హత్య జరిగింది, హత్యలో ఎంతమంది 5, 6 అనేది పాల్గొన్నారు అనేది జనానికి అంతా తెలుసు. 6 పాల్గొన్నారు అనేది. అందులో ఈ ఊళ్ళో ఒక సుస్మిత అనేట పెళ్లి సుస్మిత అనేటతోనే ఈ హత్య జరిగింది అనేది ఊళ్ళో జనాలు మొత్తం అందరూ చెప్పడం జరిగింది. సుస్మిత అనేటమే ఆయనకు ఫోన్ చేస్తే వారి పేరేందో తెలియదు కానీ ఫోన్ చేస్తే వచ్చి మరి మర్డర్ చేసిన కథ అందరికీ తెలిసిందే. కాబట్టి మేము ఏమంటున్నామంటే పోలీసు వారిని మేము కోరుకునేది, మేము ఆల్రెడీ మా ప్రవీణ్ రెడ్డి చనిపోయిండు, అంత్యక్రియలు చేసుకుంటున్నాము. మీరు ఎవరికే కాపులు వచ్చిర్రు? మా ప్రవీణ్ రెడ్డి అన్నం చంపుతారా, ఇంకా మా బంధువులను చంపుతారా, ఇంకెవరిని చంపుతారని కాపులు వచ్చింది మీరు వచ్చేది ఎవరికి? నివృత్తుల కోసం కాపులకు వచ్చింది మీరు. ఎవరికి మర్డర్ చేసిన వాళ్ళ కాపులకు వచ్చి వాళ్ళ ఇంటి ముందు కాపులా ఉంటారు మీరు అంటే ఎంతవరకు సమయం చేసాం? మేము అనేది ఇక్కడ మహిళలు కానీ ఇక్కడ ఉన్న యువకులు కానీ ఏమన్నారంటే ఆమెను మీ అదుపులోకి తీసుకోండి, అదుపులో తీసుకొని విచారణ చేస్తే అన్ని ఏదైనా బయటపడుతుంది అని చెప్పడం జరిగింది. అది అంటే వాళ్ళు అని ఫోటోలు తీసుకుంటారు. మరి ఎవరైనా కేసులు పెడతారో ప్రవీణ్ రెడ్డి చుట్టాలైనా పెడతారా, మరి మాట్లాడేలా పెడతారా, బంధువులైనా పెడతారా, మరి ఊళ్ళో యువకులైనా పెడతారా? ఎక్కడికి పోతుంది ఈ రాజ్యం, ఏడికి పోతుంది ఈ ప్రపంచం? పెళ్లి సుష్మిత వాళ్ళ ఇల్లు కూడా ఇదే లైన్ లో ఉంది కదా, ఆ ఇంటికి రాగానే గొడవ అయింది. అదంతా ఈ లైన్ లో ఉన్నది కాబట్టి లేడీస్ అంతా మహిళలు అంతా ఈ లంజం ఉన్నది కాబట్టి జరిగింది. ఇదంతా పోరాడు చనిపోయిందని మొత్తుకున్నది అంతా చూసిండు జనాలు, పోలీసులు కూడా చూసి మమ్మల్ని ఆ మహిళలను వాళ్ళను వీళ్ళను ఫోటోలు తీస్తాను. మరి వాళ్ళని ఫోటోలు తీయలేదా? చంపినండి నలుగురే అంటారు, 6 వచ్చిండ్రు వాస్తవానికి, 4 అంటారు. సరే అది మీ ఇంట్రాగేషన్ ఎంత అయితే అంతా. ఇక్కడ మాత్రం జరిగింది సుస్మితతోనే జరిగింది మర్డర్ అనేది ఊరు మొత్తం కూడై కూస్తుంది. దీన్ని మీరు ఏమైనా చర్య తీసుకుంటే మీ ప్రభుత్వానికి మీ పోలీసు డిపార్ట్మెంట్ కు ఏమన్నా వాల్యూ ఉంటుంది కానీ లేకపోతే మీకు అసలు శూన్యం అయిపోతారు మీరు అనేది నేను ప్రవీణ్ రెడ్డి తరఫున కోరుకుంటాను. ఇక్కడ ఇంత మరి దాదాపు అక్కడికి రాగానే ఎందుకు గొడవ స్టార్ట్ అయింది అనుకోవచ్చు? అసలు యాక్చువల్గా ఊరంతా అనుకుంటున్నాను షీఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అని. ఆమె సుపారీ ఇచ్చిందా ఏమి ఇచ్చిందా అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. కానీ ఆమె చర్య తీసుకొని ఆమె తాళం తీసుకొని పారిపోయిన వాళ్ళు. అక్కడికి వచ్చింది 6 వ్యక్తులు, 2 ముందు ఉన్నారట, 4 వచ్చేసి అటాక్ చేసి ఇంక 2 జస్ట్ ముందున్నారట. కానీ 2 తప్పిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. దీనికి కారణం మీద కారణం ఈమెనే సుష్మిత, పెళ్లి సుష్మిత ఊరంతా అని చెప్పేస్తున్నారు. మేము అది ఊరు ఇక్కడ కాదు కానీ ఊళ్ళకి రాగానే ఆమె అని చెప్పేస్తున్నారు అందరూ. కానీ ఆ ఇంటికి తాళం వేస్తుంది. దాని కారణం ఏంది? పోలీసులు వచ్చి ఆయన చుట్టే కాపలు ఉన్నారు. అంటే వాళ్ళకి తెలిసింది అదే కదా, ఎందుకోసం ఉన్నారు అక్కడ తెలిసిందే కదా. కానీ మరి ఆమె ఎందుకు తీసుకోలేదు? ఆ నలుగురిని అది చేస్తారు. ఇంకిద్దరు చదువుకుంటున్నట. ఇట్లాంటి క్రిమినల్ చదువుకునే వాళ్ళు ఇంకేం చేస్తారు? వాళ్ళు ఆ చదువుకున్న వాళ్ళు చదువుకుంటే న్యాయంగా ఉండాలి. చదువుకున్న వాళ్ళు ఎట్లుండాలంటే వాడు దానికి మోరల్ వాల్యూస్ ఉంటుంది, దానికి పద్ధతి ఉంటుంది. మరి అట్లాంటి వాడు జాబ్ చేసి ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ సుష్మిత ఇక్కడ లేదండి, చూసారు కదా వాళ్ళు లేడీస్ వచ్చి వాళ్ళు ప్రయత్నం చేసి చూద్దామని ఇల్లు మొత్తం తాగిస్తే రాత్రి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు పారిపోయింది? ఊరు అంతుంది. ఆమె ఎందుకు పారిపోయింది ఇక్కడి? అంటే ఆమె కదా కాదు, ఆమె ఏం చేసినా అదే ఆమె వస్తే తెలుస్తుంది ఇక్కడికి. మరి ఈ పోలీసులు అసలు
నిందితురాలని వదిలిపెట్టి అంటే ఇప్పుడు కారణమైనటువంటి మూల కారణమైనటువంటి వదిలిపెట్టి ఇక్కడ అంటే వీళ్ళు కూడా ప్రధాన నిందితులే కానీ అసలు దీంట్లో A1 ముద్ద ఇట్లా ఏమని అనుకోవచ్చా? A1 ఆమె చేయించిందని మేము అనుకుంటాము. వాళ్ళు నెగేసింది లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇప్పించిందో ఏం చేసిందో మాకైతే ఏం తెలియదు. కానీ ఆమె కారణం అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆమె చుట్టూ కాపలు కాస్తారు. అంటే నిందితుని ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు రక్షణ లేదు ఇక్కడ. కానీ ఎవరైతే వాళ్ళు నిందితులు ఉన్నారో ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళకే వాళ్ళు కాపలు కాస్తున్నారు పోలీసు వాళ్ళు వచ్చి. అయితే ఇక్కడ అంత్యక్రియల సమయంలో దాదాపు అంతిమయాత్ర సమయంలో ఇక్కడ వెళ్తున్నటువంటి క్రమంలో పెళ్లి సుష్మిత అనేటువంటి వీళ్ళు చెప్తున్నారు దాని ప్రకారం అయితే ఆ ఇల్లు కూడా అక్కడే దారిలో ఉండడంతో ఒక్కసారి ఆ ఇల్లును చూడంగానే ఊరంతా గానీ ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తే కారణం అన్నటువంటి ఒక ఆందోళన ఊరంతా వ్యక్తం చేయడంతో పోలీసులు కూడా కొంత వీడియోలు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ దీనిపై కూడా గ్రామస్తులు యువకులు అలాగే మహిళలు కూడా మండిపడుతున్నారు. ఎందుకు వీడియోలు తీస్తున్నారు, ఎవరిపై కేసులు నమోదు చేయడానికి మళ్ళీ అని చెప్పి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. కొంతమంది యువకులు కూడా చాలా తీవ్రంగా స్పందించి కొంత ఉద్రిక్త వాతావరణాన్ని తెరదీసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పెళ్లి సుష్మిత అన్నటువంటి యువతి ఏదైతే ఉందో తను కూడా మ్యారేజ్ అయినటువంటి ఆమె తను ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినటువంటి నేపథ్యంలో అసలు సూత్రధారి అయినటువంటి ఆమెను ఇప్పటిదాకా అదుపులోకి తీసుకోలేదు. ఆమెను అదుపులోకి తీసుకొని మర్డర్ కు కారణమై కత్తిపోట్లకు గురై చేసినటువంటి వ్యక్తుల్ని కూడా ఇంట్రాగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు 6 ఉండాల్సినటువంటి పరిస్థితి కానీ 4 మాత్రమే అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 4 అని వాళ్ళ వాదన. కానీ 4 కాదు, మేము గ్రామస్తులం చూసాము, ఇక్కడ 6 ఉన్నారు, 4 ఎక్కడికి వెళ్లారు, మరో 2 ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుందన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గ్రామస్తులు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మొత్తం 6 పరిగణలోకి తీసుకోవాల్సింది. మరోవైపు ప్రధాన సూత్రధారి అయినటువంటి ఆమెను కూడా అదుపులోకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన, ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం తీగరం గ్రామంలో నెలకొంది. నిందితుల్ని కూడా కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఏం చేశారు అసలు ఉరిశిక్షాలు నిందితులకు వాళ్ళని నిందించి ఎన్కౌంటర్ చేసే వాళ్ళని ఉరిశిక్ష పైన ఉరి చేయాలని కోరుతున్నాడు. మీకు వానికి వీళ్ళకు కూడా ఉరిశిక్ష పడవా సార్? నల్గొండల అతని ఆల్రెడీ ప్రణయ్ అనేటానికి ఎట్లా ఉరిశిక్ష పడ్డదో ఇతరులు కూడా నేను ముద్దాయికి ఉరిశిక్ష చేసి తతిమలను శిక్ష విధించి వాళ్ళను ఇంకొకసారి ఇట్లా జరగకుండా ఉండాలని పోలీసు వాళ్ళను మేము కోరుకుంటున్నాం సార్, న్యాయస్థానాన్ని కూడా. ఓకే, కొంతమంది మహిళలతో మాట్లాడదాము. అక్కడ వాళ్ళు మహిళలతో మాట్లాడదాము. మహిళలు కూడా చాలా ఉద్రిక్తంగా ఉన్నారు. ఒక్కసారి ఇక్కడైతే తను పెళ్లి సుష్మిత ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మహిళలు ఒక్కసారి ఆమె ఇంటి దగ్గర పోయేసరికి ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. మహిళలు కూడా ముక్త కంఠంతో ఆ ఇంటిని చూసుకుంటే కూడా తీవ్రంగా దూషించినటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడ వీడియోలు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి మహిళలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? మీరు అక్కడికి రాగానే ఏం జరిగింది? మా పిల్లగానికి అన్యాయం జరిగింది. మా పిల్లగాని ప్రాణాలు వాడు తప్పు చేస్తాడు అసలే కాదు. మా పిల్లగాడు అయితే అట్లాంటి పిల్లగానికి అన్యాయం జరిగింది. అన్యాయం చేసిన దానికి మాత్రం శిక్ష తప్పొద్దు అసలే. ఇప్పుడు మీరు అక్కడికి రాగానే ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం జరిగింది? అమ్మాయిని మాకు తప్పు చేసింది కాబట్టి ఆమెను శిక్షించాలని అడిగినాం. దానికి టైం కావాలంటే సార్ మేము అందరం మాకు న్యాయం కావాలి. ఆయన చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. ఆయన ఆమె కోసం చంపినందుకు ఆమె చంపించినందుకు ఆమెకు శిక్ష పడాలి, ఆయనకు పడాలని మేము అడిగినాం సార్. అడిగితే ఆయన ఏమంటాడంటే టైం పడుతుంది, మీరు ఇది చేస్తారు అది చేస్తారు మమ్మల్ని నెట్టేసి మమ్మల్ని వీడియోలు తీసుడు అది చేస్తాను సార్. ఆయన సార్ పోలీసు సార్ ఇక్కడ ఏం అలర్ట్ చేయకండి ఉండకండి మీ మీద కేసులు పెడతాం అని వీడియోలు ఇస్తాను సార్. తీసి మమ్మల్ని అందరినీ వెళ్ళిపోరని నెట్టేస్తాను. మిమ్మల్ని నెట్టేయడానికి వీడియోలు తీయడానికి కారణం అనుకుంటే న్యాయం మాట్లాడినందుక న్యాయం మాట్లాడినందుకే మేము అడిగినాం. ఆమెను ఇప్పుడు కష్టాలకు ఎందుకు తీసుకోలేదు, ఆమెను ఎందుకు కష్టాల్లో తీసుకోలేదు అంటే తీసుకుంటాం టైం పడుతుంది, నువ్వు అన్నంత ఈజీ కాదు అంటాను సార్. మరి ఇప్పుడు మా అబ్బాయిని కత్తితో పొడిచి ఆయన ఎంత హింసించి చంపాడు ఆ బాధ మాకు కాదా? మా అబ్బాయి కాకపోవచ్చు, మా ఊరు అబ్బాయి అంటే మా అబ్బాయి లాంటి మాకు ఎంత బాధ అనిపిస్తుంది. దానికి మాకు కావద్దు, న్యాయం కావాలని మేము అందరం కలిసి ఆ మహిళలు అబ్బాయిలు కత్తిమల్ల అందరం కలిసి నిలబడ్డాం. తప్పు చేసి ఇంటికి తాళం వేసుకొని ఎందుకు పోయింది, దేనికి పోయింది? మీ కష్టాల్లో లేదు, ఇంటికాడ లేదు, మందలో దొంగలాగా ఎందుకు పోయింది, ఆమె ఎందుకు మీరు పట్టుకున్నారో మేము నిలదీస్తాం సార్. నిలదీస్తే వీడియోలు తీస్తాను, మేము మీద కేసులు పెడతారంటాను, మమ్మల్ని అందరూ నెట్టేస్తాం సార్. అది సార్ ఇంకొక సార్ వాళ్ళిద్దరు మాత్రం ఖండించి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం సార్. ఏం చేయాలి మరి, ఎట్లాంటి శిక్ష విధించాలంటారు? ఆమె గురించి ఆయన పానం తీసులు కాబట్టి ఆమెను కూడా చంపాలి, ఆమె పానం కూడా తీయాలి. అదొకటి కావాలి మాకు, మా అబ్బాయి పోయింది కాబట్టి మాకు కావాలి, అది కావాలి సార్.
మా కొడుకు మాకు అవపడతాడా? మా కొడుకు అవపడతాడా? మా కొడుకు ఎట్లా వెళ్ళడం వాళ్ళు కూడా అట్లా పోవాలి. ఇంకో మనిషి మాత్రం తప్పు చేయొద్దు అసలే తగిన శిక్ష మాత్రం అయ్యాలి. తీగరం గ్రామంలో ప్రవీణ్ రెడ్డి హత్యకు గురైనటువంటి ప్రాంతం దగ్గర మనం ఉన్నాము. ఎందుకంటే నలుగురు, అంటే దాదాపు పోలీసుల కస్టడీలో నలుగురు ఉన్నారు. కానీ బండ్ల మీద వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ 3 బండ్ల మీద 6 వచ్చారని చెప్పి కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఏం జరిగిందనేది పోలీసులు కూడా దానికి సంబంధించిన మిగిలిన వివరాలు చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రవీణ్ రెడ్డి హత్య చేయబడినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఈ పొలాలు కూడా వాళ్ళకు సంబంధించినవి. ఒక్కసారి మనం చూద్దాము. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా దాదాపు తను బయట నుంచి తను ఫోన్ చేసి బెదిరించినట్టుగా తెలుస్తుంది. ఆ బెదిరించినటువంటి క్రమంలో నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ దగ్గరికి వస్తాను, నువ్వు దమ్ముంటే చెప్పు అన్నటువంటి తీవ్రంగా చెప్పిన నేపథ్యంలో తను ఒక్కడే ఉన్నాడు. ఆ ప్రవీణ్ రెడ్డి తను బావి దగ్గర పొలం పనులు చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళు అక్కడి నుండే ఫోన్లో హెచ్చరించి ఆ లొకేషన్ పట్టుకొని ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. తను తీవ్రంగా బెదిరించినటువంటి నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పొలం దగ్గర పనులు చేసుకుంటున్నారు. ఈ పొలాలన్నీ కూడా ప్రవీణ్ రెడ్డి తెలుస్తుంది. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే రక్త మడుగు కూడా మనం చూస్తున్నాము. ఈ ప్రాంతంలోనే ప్రవీణ్ రెడ్డిని విచక్షణ రహితంగా కత్తులతో 5 చోట్ల పొడిచారు. ఒకటి గుండె మీద, ఒకటి మరొకటి కిడ్నీ పైన, 2 వెనుక భాగంలో, మరొకటి కడుపులో పొడిచి దారుణంగా ఇక్కడే కొస ప్రాణాలతో ఉన్నటువంటి ప్రవీణ్ రెడ్డిని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడనే ఉన్నటువంటి నేపథ్యంలో పాపం మనం చూస్తున్నాం. ఇది ప్రవీణ్ రెడ్డి వాడుతున్నటువంటి బైక్. ఈ బైక్ మీదనే తన కార్యకలాపాలు గ్రామం నుండి కానీ ఎక్కడికి కానీ వెళ్ళేటువంటి పరిస్థితి. కొత్త పల్సర్ బైక్, ఇప్పటి వరకు నంబర్ ప్లేట్ కూడా లేదు దీనికి. అయితే ఈ ప్రస్తుతానికి అతనికి సంబంధించినటువంటి వస్తువులు ప్రస్తుతం తనతో ఉన్నటువంటి ఈ బైక్ ఇక్కడే వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు చుట్టుపక్కల పరిస్థితులు చూసినట్టయితే ఇక్కడ ప్రవీణ్ రెడ్డికి సంబంధించినటువంటి వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ మరోవైపు ఇటు చెప్పులు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అటు బైక్, చెప్పులు ఇక్కడే ఉండడంతో ప్రవీణ్ రెడ్డిని మాత్రం అటు కొన ప్రాణంతో తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తాను నిన్న మొన్న వచ్చినటువంటి పరిస్థితులు అంతా సవ్యంగానే ఉండేది. కానీ ప్రవీణ్ రెడ్డి ఇంతలోనే విగత జీవిగా మారుతాడు, ఒక హత్యకు గురవుతాడన్నటువంటి విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నామన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ గ్రామస్తులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి పొలం పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సార్, మీరు ప్రవీణ్ రెడ్డి ఏమైతారండి? మీరు ప్రవీణ్ మా కొడుకు సార్, మా తమ్ముడు కొడుకు. నా పేరు భిక్షపతి సార్. అది ఇక్కడ గొడవ జరుగుతుంది. నేను కొంచెం దూరాలున్నా ఆనంద్ వీడికి వచ్చేలకు ఇటువాడు నూకేసిండ్రు, పొడిచిండ్రు. వీళ్ళు బండ్లు మలుపుకొని వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళిపోయేళ్ళకి అంతా అడ్డం పడి రక్తాలు పడి వాళ్ళు సృష్టాలకు ఏం లేదు సార్, మంచిలు తీసుకొచ్చి పోసినాం సార్. ఎంతమంది వచ్చారు అక్కడికి? వచ్చిన 4 సార్. నలుగురేనా? కొంతమంది 6 అని చెప్పంటున్నారు సార్. ఈ 4 సార్. 2 బండ్లు 4 వ్యక్తులు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళని మనకు తెలియదు సార్. వెలువరం తెలియదు, వాళ్ళ పేర్లు కూడా మనకి కూడా ఏం తెలియదు. మనం అందుబాటులోనే ఉన్నాం కానీ అక్కడంగా మొత్తుకుంటూ వచ్చేలాకే వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వచ్చేటప్పుడు మీరు ఒకరే వచ్చారు, ఇంకెవరైనా వస్తారు సార్. దాన్ని బట్టినే ఉంది సార్. నేను ఆ మడికి వెళ్తాను, వాళ్ళు ఈ మడికి ప్రయత్నం చేసుకుంటాడు. ఆలంగిడికి వచ్చేలాకే వీళ్ళు బళ్ళు పారి ముఖం పెట్టుకొని వెళ్ళిపోతున్నాను సార్. అంటే హెల్మెట్ ఏం లేవు సార్, ఏం లేవు. హెల్మెట్ ఏం లేవు. అంత రక్తం మడి సృష్టాలకు అన్ని పోట్లు ఉన్నాయి సార్. మొత్తం ఎన్ని పోట్లు ఉన్నాయి అంటే మనకు రెండు మాత్రమే ఇక్కడ చూసాం సార్. అక్కడి బిడ్డలకు చాలా అంగి పైకి లేవాటిలకు అపాయకరంగా అందరు వేసుకొని బిడ్డలకు అడి బిడ్డకు 5-6 పోట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ చూసిన మాత్రం ఒక 2 పడ్డాయి సార్. ఇక్కడ మీరు కూడా తీసుకెళ్ళారా? వేరే టైం తీసుకెళ్ళి మనకు బండి వెహికల్ సమాచారం అందించిన మీరేనా ఫోన్ చేశారా? సార్ వేరే మన చారంటాలకు సమాచారం అందిండు. అందేటాలకు ఆ చారంటాలు అందరికీ సమాచారం అందించిండు. ఆ పిల్లలు తీసుకొని బయటికి తీసుకుపోయేటాలకి అంతలో మేము ఇక్కడనే ఉన్నాం. నాకు బండి వెహికల్ నడపలేదు కాబట్టి ఆ పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు సార్. అంతలో వీళ్ళు అందరూ అందింది సార్. అంతలో సిఐ గారు, ఎస్ఐ గారు ఒక అర్ధగంట ముందు ఆ వెనుకకు వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు పోలీసులు కూడా వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా చూసారు, కత్తిపోట్లు చూసారు. ఎక్కడెక్కడ వాళ్ళు పరిశీలించారు పోలీసులు వచ్చి? పోలీసులు ఇక్కడ చూసిండ్రు సార్. ఇక్కడ అంతా ముచ్చే రక్తం ఇది అని చూసిండ్రు. వాళ్ళు ఈ మడి గిడి అంతా ఎంకులాడారు సార్. ఎంకులాడి ఒక కత్తి కూడా ఈ మడి దగ్గర దొరికింది సార్. సిఐ గారు వచ్చిండ్రు. సిఐ గారు వచ్చి ఇదంతా ఎంకులాడిండ్రు. దీన్ని మొత్తం తొక్కింది సార్. తొక్కిన తొక్కంగా ఎంత దూరం దొరికింది సార్ అక్కడ. ఓకే ఓకే. అయితే ఇక్కడ పోలీసులు కూడా వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా ఇక్కడ చూశారు. మర్డర్ ఎలా చేశారు, ఎవరు చేశారు అంటే ప్రస్తుతానికైతే 4 నిందితులు వాళ్ళు 2 బైక్ల మీద వచ్చారు. దాన్ని మర్డర్ అటెంప్ట్ చేశారు. అలాగే కత్తులతో పొడిచిన తర్వాత ఆ కత్తిని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లకుండా ఇదే పొలంలో దాదాపు ఇక్కడ విశ్లేషించినట్టుగా తెలుస్తుంది. దాదాపు నడి మధ్యలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ
ఇక్కడ పోలీసులు వచ్చి మొత్తం ఇదంతా ఈ ప్లేస్ అంతా చూసి ఇక్కడ కత్తిని ఎక్కడైతే ఉన్నారో తను గుర్తించారు. అయితే వాళ్ళు ఎందుకంటే నిందితులను తీసుకొచ్చారు. ఎక్కడికి వాళ్ళు నిందితులు రాలేదు సార్, ఎవరు రాలేదు, ఓన్లీ పోలీసులు అంటే నిందితులు చెప్పిన ఆధారం ప్రకారమే వీళ్ళు కత్తి ఇక్కడే పడేసినని చెప్పారా సార్? ఓకే ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దాదాపు ప్రవీణ్ రెడ్డి అంత్యక్రియలు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమంలో ఒకవేళ నిందితుల్ని కనుక పట్టుకొని వస్తే చాలా ప్రమాదం. ఎందుకంటే ఊరంతా దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులే ముందు జాగ్రత్తగా సిఐతో పాటు అలాగే ఎస్ఐ అలాగే కానిస్టేబుల్స్ కూడా వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ కు అందినటువంటి సమాచారం దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలోనే దాదాపు ఆ కత్తిని కూడా కనుక్కున్నట్టుగా తెలుస్తుంది. అది దాదాపు మడత కత్తిగా తెలుస్తుంది. దాన్ని తీసుకొని ఒకే కత్తితోటి పొడిచారా లేకపోతే ఇంకా వేరే నలుగురు వచ్చారు కాబట్టి ఒక్కొక్కరి చేతిలో మరేమైనా కత్తులు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ ప్రవీణ్ రెడ్డి ఇక్కడే దాదాపు రక్తపు మడుగులో కొట్టుకున్నటువంటి ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్నాము. ప్రవీణ్ రెడ్డి చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. అతను పరిస్థితి అయితే చాలా దారుణమైనటువంటి స్థితిలోనే ఉండొచ్చు. ఎందుకంటే ఒకరు ఇద్దరు ఉన్నా ప్రతిఘటించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నలుగురు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రతిఘటించేటువంటి పరిస్థితులు అయితే కనపడలేదు. ప్రవీణ్ రెడ్డి ఆ చెప్పులు అక్కడ పడిపోయాయి. కొంత పోలీసులు వచ్చిన తర్వాత దాన్ని పక్కకు నెట్టేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇదే రక్తపు మడుగులో ప్రవీణ్ రెడ్డి ఇక్కడ కుప్ప కూలిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ పెదనాన్న ఇక్కడికి వచ్చి చేరుకునేసరికి వాళ్ళు బండ్ల మీద తిరిగి పారిపోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు ఎక్కడి వాళ్ళు అన్నటువంటి పరిశీలిస్తే ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి తమరపల్లి గ్రామస్తులుగా తెలుస్తుంది. ముఖ్యంగా వారి పేర్లు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసుల కస్టడీలో మిగిలిన వివరాలు తెలియాల్సింది. అయితే మొత్తానికి దీనికి సంబంధించి ఒక వివాహేతర సంబంధమే ప్రధాన కారణంగా గ్రామస్తులు చెప్తున్నారు. అది గత కొద్ది రోజులుగా కొంత అసలు అనుమానాలే ఇక్కడ పెనుభూతమైనటువంటి పరిస్థితి. ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని తను ప్రేమిస్తున్నటువంటి అమ్మాయిని నువ్వు ఎట్లా ప్రేమిస్తావన్నటువంటి అంటే ఆలోచనలతోటే తను హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. మరి తను ఎందుకంటే ఇదే ప్రాంతంలో రక్తపు మడుగులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న కలిసి ఉన్నటువంటి ప్రవీణ్ రెడ్డి ఇప్పుడు ఇంత విగత జీవిగా మారడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు తండావాసులు కూడా కొంతమంది ఉన్నారు. మీ పేరేం పేరన్నా? భాస్కర్. ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి చనిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు? నిజంగా ప్రవీణ్ రెడ్డి ఎట్లాంటి వాడు? మంచోడు, మంచి మనిషి. మాకు దగ్గర ఉంటారు. మాకు వాళ్ళ పొలం మా పొలం దగ్గర ఉంటాం, కలిసి ఉంటాం. అన్నదమ్ములు అనుకున్నా కలిసి ఉంటాం. కానీ ఆయనకి ఏ ఆలోచన అనేది లేదు. అన్ని కలిసి ఉంటాం. ఒక్కోడైనా వస్తాడు, తండపోతాడు, ఏ టైంకైనా వచ్చి మాట్లాడతాడు. బావమరిది తమ్ముడు అన్ని మంచి. ఈ ముచ్చట మనకి ఇష్టం ఉంటుంది వీళ్ళకి అనేది ఈ అర్థం అవుతుంది. మాకు అర్థం కాలేదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు నిన్న మీరు ఈయన మర్డర్ చేస్తున్నటువంటి మర్డర్ గురైనటువంటి సందర్భంలో మీరు ఎక్కడన్నారు? మేము బయటికి ఉన్నాం. మనకు తెలియదు. హోలీ పండుగ కదా, ఇవాళ పండుగ వాళ్ళకి వేసుకుంటాం. కానీ ఎట్టున్నదో మనకు తెలియదు. అది అయితే దానికి సంబంధించి కూడా ఆ హెచ్చరికల నేపథ్యంలో కూడా ఒకరికొకరికి ఫోన్లోనే మాట ఘర్షణ పెరిగి నిన్ను హత్య చేస్తామన్నటువంటి బెదిరింపులు కూడా జరగడంతో ఇక్కడ ప్రవీణ్ రెడ్డి కూడా తన బంధువులకు కూడా కొంతమందికి స్నేహితులకు కూడా ఫోన్ చేసి చెప్పారు. అయితే వాళ్ళు నిజంగానే ఇక్కడికి వస్తున్నారన్నటువంటి సమాచారం తెలుసుకుని వాళ్ళు అప్రమత్తం అయ్యే లోపే ప్రవీణ్ రెడ్డి బావి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళ పొలాల దగ్గరికి వచ్చేసరికి ఒక్కడే ఉండి ప్రతిఘటించలేకపోయారు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పటికీ కూడా అది ఇంకో రకంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రవీణ్ రెడ్డి చనిపోవడాన్ని చూసిన తర్వాత ప్రవీణ్ రెడ్డిని కత్తులతో దాడి చేసిన తర్వాత కోస ప్రాణాలతో ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ అంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ కూడా సివియర్ ఉండడంతో ఎంజిఎం కు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో హనుమకొండ రోహిణి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే అతను మృతి చెందాడన్నటువంటి వార్త ఈ తీగారం గ్రామంలో కూడా చాలా హృదయ విదారకంగా మారినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు వారి అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు. అయితే వారితో పాటు ఇంకా కొన్ని కారణాలను కూడా అన్వేషించాల్సింది. ఎవరైతే తన మృతికి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అంటున్నారు. ఇక్కడ గ్రామస్తులు కూడా ముక్త కంఠంతో దీనికి కారణమైనటువంటి ఎవరిని వదిలిపెట్టకూడదన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. తల్లి లేని కొడుకుని విచక్షణ రహితంగా చంపడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల వల్ల ఇక్కడ సెల్ ఫోన్లు అలాగే గంజాయి
మత్తు పదార్థాలు కూడా ఇక్కడ యువతను అంటే హత్యల వైపు ప్రేరేపించే విధంగా చేస్తున్నాయి కాబట్టి పోలీసులు కూడా దీనిపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం కూడా గుర్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ సంఘటనకు కారణమైనటువంటి ఒక మహిళ ఉందో తనను కూడా తీవ్రంగా తనను శిక్షించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. మరోవైపు తను ఊళ్ళోకి రానియకూడదు అన్నటువంటి ఒక ఏకగ్రీవంగా మహిళలందరూ తీర్మానం చేసుకున్నారు. ఎందుకంటే ఇట్లాంటి మహిళలు ఉండడం వల్ల అనేక మంది చెడిపోతారన్నటువంటి ఒక బాధ ఆవేదన కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి కాని పిల్లలు కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు హత్యకు పాల్పడినటువంటి వ్యక్తులు అలాగే దీనికి కారణమైనటువంటి వ్యక్తులను కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉండాలన్నటువంటి డిమాండ్ తీగరం గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.